చెప్పానమ్మా. మీరు కంగారు పడకండి. ఇతన్ని ఎప్పుడైనా చూసారా? అదేనండి, లీలని కాలేజీలో అల్లరి చేయలా వాడే. ఇతను నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు. అయితే దానికి మాకు సంబంధం ఏంటి? ఇతను పబ్లిక్ గా నిన్ను కాలేజీలో ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మీ అమ్మ వెళ్ళి ఇతను చెంప పగలగొట్టింది. ఆ తర్వాత అతన్ని ఈ ఇంటి అల్లుడు పాలేరు, అదే మీ రెండో కూతురు మొగుడు, రోడ్డు మీద చిత కొట్టాడు. ఇప్పుడు అతను కనిపించట్లేదంటే మీకే సంబంధం ఉండాలి. కమాన్, ఇల్లు సెర్చ్ చేయండి. లోపల ఎక్కడ కనిపించలేదు సార్. కమాన్. వాడి పదండి. మీరు లోపల పదండి, నా మాట వినండి, పదండి. ఏంటి బ్రదర్ ఆల్ సార్? ఏటా ఏమైంది? ఇదేంటి 70s లో పడుకున్నా? పనిలేదు, చలేస్తుంది, తోడలేదు, అందుకని గోను పట్ట కప్పుకొని పడుకున్నాను. ఏ తప్పలేదు, పడుకో. ఏయ్, నువ్వు తొందరగా వెళ్ళవే బాబు. ఇదేదో గేదె రంగులో ఉంది, దున్నపోతులు కట్టేలేదు, తొందరగా వెళ్ళవే బాబు. సార్ అటు చూడండి, అక్కడేదో తవ్వి పూడ్చినట్టుగా ఉంది. ఎల్లి ఎరగదొకరా బసవన్న. ఇల్లు కొన్ని పేజులు నచ్చవండి బాబు. దాన్ని పట్టుకోవడం ఎవడల్లా కాదు, మా జగన్ గారు రావాల్సిందే. ఎవడదో నడువిరిగిపోయింది అనుకుంటా. వెళ్ళిపోయాడండి. ఏమిటి ఇది? ఇంటిలో పాది ఏడుస్తూ కూర్చుంటే ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిపోతుందమ్మా. ముఖాల్లో విచారం కనపడ్డా, కళ్ళలో కన్నీళ్లు కనపడ్డా, మాటల్లో తత్తరపాటు కనపడ్డా జరగకూడని నష్టం జరిగిపోతుందమ్మా. మీకు దండం పెడతాను. చూడండమ్మా, ఏది ఎరగనట్టు ఏమీ జరగనట్టు నవ్వుతూ ఉండాలి. నవ్వమ్మా. అమ్మ ఝాన్సీ, చిక్కు ప్రశ్నలు వేసి మమ్మల్ని అందరినీ నవ్వించేదానివే. వెయ్యమ్మా, వెయ్యమ్మా. చిక్కు ప్రశ్నలు వేసేసి నా జీవితానికే చిక్కుముడి పడిపోయిందమ్మా, తీసుకోలేను. సరే, అయితే నేనే అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. భూమి ఆకాశం ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి 4 పిల్లలు. వాళ్ళ పేరేంటో చెప్పండి. నువ్వు నువ్వు చెప్పలేరా? నేను చెప్పనా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. వాళ్ళ 4 ఒకే పేరుతో కూడా పిలవచ్చు. ఆ పేరేమిటో చెప్పండి. చెప్పాలి. ఏమండి, చూడండి మీ పిల్లల్ని, ఇది కూడా చెప్పలేకపోతున్నారు. దిక్కు మీ నాన్నే ఇంటి దిక్కమ్మా. అందుకే మనందరం కలిసి ఈ కుటుంబానికి దిక్కైన మీ నాన్నని కాపాడుకోవాలి.